నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లో గోరుచిక్కుడు కర్రీ అండి. గ్రేవీగా మసాలా కర్రీ చాలా సింపుల్, చేసుకోవడం కూడా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా దానికోసం ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 3 టమోటాలన్నీ, ఇగో ఒక 1/2 కేజీ గోరుచిక్కుడు ఇలా చిన్నగా ఒలుచుకోవాలి, లేదంటే కట్ చేసుకోవచ్చు అండి. కట్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. అందులోనే శనగపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి వేస్తానండి నేను. వేసుకొని అందులోనే ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఇవి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీలో. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 3 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమోటాలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలండి. ఇవి వేసుకొని గోరుచిక్కుడు కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద అవి కూడా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అయిపోవడం కూడా చాలా ఈజీగా అయిపోద్దండి. ఇది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం హడావుడిగా ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఈలోపు దీంట్లోకి పొడి తయారు చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూను వేయించుకున్న నువ్వులు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులో ఒక 1½ టేబుల్ స్పూన్ కారం, మీకు తగ్గట్టు కారం వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మర్చిపోయాను, ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగ మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, గోరుచిక్కుడు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద బాగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. చూడండి, ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఆ పొడి వేసేసుకోవాలండి. ఇది వేసుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఇది కూడా ముక్కలకు బాగా ఈ పొడి అంతా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా 5 నిమిషాల తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. మనకు తగ్గన్ని, మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. లేదంటే ఒక పెద్ద గ్లాస్ నిండా వేసుకొని ఇంకొక 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోయిద్దండి. వాటర్ కూడా ఎక్కువ ఏం పట్టవు, ఒక పెద్ద గ్లాస్ నిండా వేసుకుంటే సరిపోయిద్ది. మనకి గ్రేవీ అనేది చిక్కగా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇందులో కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వస్తే మనకు గోరుచిక్కుడు బాగా పర్ఫెక్ట్గా ఉడుకుద్ది, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఇదిగోండి, నాకు 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను నేను. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది, కూర దగ్గరికి వచ్చింది, వాటర్ ఎక్కువ లేకుండా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే
కుక్కర్లో వేడివేడిగా గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి. అయిపోవడం కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.